హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర చెఫ్. ఆంధ్ర చెఫ్లో ఈరోజు రెసిపీ పచ్చి కొబ్బరితో ఫ్రైని ప్రిపేర్ చేయడం ఎలాగో తెలుసుకుందామండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా కొబ్బరి ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరి ఫ్రై ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నామండి. కొబ్బరి చిప్పని తీసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ని తీసుకొని కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని రెమ్మల వలిచి యాడ్ చేసుకోవాలి. ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయని యాడ్ చేసుకుంటున్నాము. 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొబ్బరిలో ఎక్కువగా ఉప్పు పట్టదండి, చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోండి. బాగా స్పైసీగా ఉన్న కారం 3 స్పూన్లు యాడ్ చేస్తున్నాము. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలన్నీ నలిగేలా స్మూత్గా ఇక్కడ చూస్తున్నట్టుగా మిక్సీ చేసుకున్నాము. వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ యాడ్ చేయాలండి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఎండుమిర్చి 3 యాడ్ చేసాము. కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వీటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పోపు చిటపటమని గోల్డ్ కలర్ రాగానే కరివేపాకు రెమ్మలు 2 యాడ్ చేసుకొని కరివేపాకు చిటపటమనగానే మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం ముద్దలాగా వెట్గా ఉంది. ఫ్రై చేసే కొద్దీ కొబ్బరి పొడి పొడిలాడుతుంది. మంటని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఆయిల్ అంతటిని అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఫ్రై చేసే కొద్దీ పొడిలాడుతూ వస్తుంది. లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 15-20 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు కొబ్బరి చిప్పలతో ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరి స్వీట్గా ఉంటుంది కాబట్టి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎవరికైనా కొబ్బరి ఫ్రై రెసిపీ తెలియకపోతే మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఆంధ్ర చెఫ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.